హలో హాయ్ అందరికీ నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ టు ఫిల్మ్ మ్యాటర్ విజయ్ సినిమాలు వందల కోట్ల రూపాయలను వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేస్తుంటాయి. రీసెంట్ గా లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు దళపతి విజయ్. తాజాగా దళపతి విజయ్ తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. గత కొన్నేళ్లుగా విజయ్ రాజకీయాల్లోకి వస్తాడని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా తన పార్టీ తమిళగ వెట్రి కజగం అనే పేరును ప్రకటించారు. దళపతి విజయ్ కు ఉన్న క్రేజ్ గురించి, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులోనూ విజయ్ కు మంచి మార్కెట్ ఉంది. విజయ్ సినిమాలు వందల కోట్ల రూపాయలను వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేస్తుంటాయి. రీసెంట్ గా లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు దళపతి విజయ్. ఇదిలా ఉంటే విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారని తెలిసి ఆయన అభిమానులు కొందరు హ్యాపీగా ఫీల్ అవుతుంటే, మరికొందరు మాత్రం విజయ్ సినిమాలకు దూరం అవుతారని ఫీల్ అవుతున్నారు. విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు గోట్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. విజయ్ రాజకీయాల్లోకి రావడంతో ఇదే ఈయన లాస్ట్ సినిమా అవుతుందని కొందరు అంటున్నారు. విజయ్ రాజకీయాల్లోకి రావడంపై చాలా మంది రకరకాలుగా స్పందిస్తున్నారు. తమిళ్ స్టార్ నటుడు అరవింద్ స్వామి చేసిన ఓల్డ్ కమెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాను సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే చాలా ఇష్టమని, కమల్ హాసన్ అంటే కూడా చాలా అభిమానం, అలాగే దళపతి విజయ్ అంటే కూడా ఇష్టమే, కానీ వీరు రాజకీయాల్లోకి వస్తే మాత్రం నేను ఓటు వేయను అని అన్నారు. ఒక నటుడికి ప్రభుత్వ విధానాలు చేసే అర్హత ఉందని ఎలా నమ్ముతారు అని ఆయన ప్రశ్నించారు. రాజకీయాల్లో నటించడం అంత ఈజీ కాదన్నారు అరవింద్ స్వామి. సినిమాలో హీరో ప్రజలను కాపాడినట్లు రాజకీయాల్లో చేయడం అస్సలు కుదరదన్నారు అరవింద్ స్వామి. ముందు రాజకీయాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి, రాజకీయాలను నేర్చుకోవడం కూడా ముఖ్యమని అన్నారు అరవింద్ స్వామి. ఈ కమెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.